నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ఏపీలో పాలిసెట్ కోసం ఎలా అప్లై చేయాలనే విషయాన్ని అయితే తెలుసుకున్నాము. సో ఎవరైతే పాలిసెట్ కోసం ఏపీలో అప్లై చేసుకోవాలదలుచుకున్నారో వాళ్ళైతే నేను కింద అయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం తెలంగాణలో పాలిసెట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలనేది, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు టెక్నికల్గా డిప్లొమా కోర్సులో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ పాలిటెక్నిక్ కోర్స్ అనేది 3 ఇయర్స్ అయితే ఉంటుంది. ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది మనకు ఈ పాలిటెక్నిక్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు పాలిటెక్నిక్ కోసం అప్లై చేసే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది పాలిసెట్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. దీనికి సంబంధించిన లింక్ ఇది. ఈ లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోతారనమాట. ఇలా వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇలా క్రిందికి రండి. ఇలా క్రిందికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది చూడండి. సో మనకైతే ఈ నోటిఫికేషన్ 15 ఫిబ్రవరి 2024 పెట్టడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ పాలిసెట్ బ్రీఫ్ నోటిఫికేషన్ అని ఉంది. సో ఒకసారి ఈ నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తి డీటెయిల్స్ అయితే చదువుకోండి అనమాట. చదువుకున్న తర్వాత అప్లై చేయండి. అయితే దీనికి అప్లై చేయాలంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఏంటంటే అసలు ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ రాయాలంటే దీనికి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి అనమాట. అవి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి, కమర్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ పాలిసెట్ 2024 అనమాట. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు ఫిబ్రవరి 15వ తేదీన అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అలాగే వచ్చేసేసి దీనికి సంబంధించిన ఫీజు వచ్చేసేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి 250 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 500 రూపీస్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే ఈ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసేసి ఏప్రిల్ 22వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఫీజుకు సంబంధించి. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్, అలాగే కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్ డీటెయిల్స్ విత్ లేట్ ఫీ 100 రూపీస్ అనమాట. ఒకవేళ మనకు ఈ 22 డేట్ దాటిపోయింది అనుకోండి, ఏప్రిల్ 22, 24 వరకు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అది కూడా 100 రూపీస్ లేట్ ఫీతోనైతే మనం 24 తారీఖు వరకు అయితే అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేయవచ్చు అనమాట. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్, కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్ డీటెయిల్స్ విత్ తాత్కాల్ ఫీ అనమాట. సో 300 రూపాయలు ఎక్స్ట్రాతోనైతే మనం 26 ఏప్రిల్నైతే మనం అయితే పేమెంట్ చేయవచ్చు అనమాట. అయితే మనం లాస్ట్ డేట్ వచ్చేసేసి మనకు 22 ఏప్రిల్ అనమాట. మనం 100 రూపీస్ పెనాల్టీతో 24 వరకు అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే 300 రూపాయలు లేట్ పెనాల్టీతోనైతే మనం 26వ తారీఖు వరకు అయితే మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు అనమాట. డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ పాలిసెట్ 2024 అంటే పాలిసెట్ 2024 ఎగ్జామ్ వచ్చేసేసి మనకు మే 17వ తేదీన అయితే ఉంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసేసి మనకు ఈ 17వ తారీఖు మనకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది కదా, దాన్ని దాటిన తర్వాత 12 రోజులకి అయితే మనకైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారనమాట. అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనకు దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ని ఆన్లైన్ ద్వారా ఎలా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది అనమాట వెబ్సైట్ కదా. సో అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే వాళ్ళైతే మనకు ఒక డెమో అయితే ఇవ్వడం జరిగింది. ఈ డెమోలో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనం ఇలా క్రిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, అప్లికెంట్ నేమ్ అని ఉంది. మనకు 10th క్లాస్లో ఎలా ఉంటుందో అప్లికేషన్ నేమ్ ఆ విధంగానే ఇక్కడ ఇవ్వండి. అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత వచ్చేసేసి కేటగిరీ ఇవ్వండి. మీరు ఎస్సీలా బీసీలా అనేది కేటగిరీ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసేసి ఈమెయిల్ ఐడి ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. తర్వాత వచ్చి క్రియేట్ పాస్వర్డ్ అని ఉంది. మీరు పాస్వర్డ్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోండి. అలాగే మళ్ళీ పాస్వర్డ్ని మరొకసారి ఎంటర్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి పాస్వర్డ్ని. అలాగే క్యాప్చా కోడ్ ఇక్కడ చూపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అండ్ పే అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసినప్పుడు మనకి అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన మొబైల్కి కానీ మన మెయిల్కి కానీ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఆల్రెడీ మనం ఇచ్చాం కదా, ఆ పాస్వర్డ్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనమాట ఇది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. అక్కడ ఏ పాస్వర్డ్ ఇచ్చాడో ఇక్కడ అదే పాస్వర్డ్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్న క్యాప్చా కూడా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనే దాని మీద ట్యాప్ చేయండి. మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. మీరు ఎస్సీలు అయితే ₹250, అలా కాకుండా వేరే కేటగిరీ అయితే అమౌంట్ అయితే వేరేలాగా ఉంటుందన్నమాట. ఆ అమౌంట్ అయితే ఇక్కడ పే చేయవలసి ఉంటుంది. ఇలా పే చేసిన తర్వాత మనకు ఇలా క్రిందికి రండి. క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ రాయడానికి ఏ ఎగ్జామ్ మీరు క్వాలిఫైడ్ అయ్యారనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 10th క్లాస్ ఇవ్వండి. ఇక్కడ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి 10th క్లాస్ పాసింగ్ ఇయర్ ఇవ్వండి, ఎప్పుడైతే పాస్ అయ్యారు అప్పుడు. అలాగే ఎగ్జామినేషన్ పాస్ టైప్ అని అడుగుతుంది, ఇక్కడైతే ఇచ్చేసేయండి అనమాట. అది రెగ్యులరా లేదా ప్రైవేట్ అని ఉంటుంది అనమాట. అక్కడ ఇలా ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇలా క్రిందికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఇది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ అక్కడ ఇచ్చాం కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. అలాగే మీ ఈమెయిల్ ఐడి ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి అనమాట. ఇది ఆప్షనల్ ఇక్కడ. అలాగే మీ హౌస్ నెంబర్ ఇచ్చేయండి. అలాగే ఇక్కడ స్ట్రీట్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ లొకాలిటీ ఇచ్చేసేయండి. ఇక్కడ ల్యాండ్ మార్క్ ఏమైనా ఉంటే మీ ఇంటికి ఆ ల్యాండ్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ విలేజ్ ఆర్ టౌన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ ఏరియా పిన్ కోడ్ ఇవ్వండి. అలాగే మీ స్టేట్ ఇవ్వండి. అలాగే ఇక్కడ వచ్చేసేసి మీ డిస్టిక్ ఇవ్వండి. ఇక్కడ మీ మండలం ఇవ్వండి. ఇలా మీ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇలా క్రిందికి రండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీరు ఏ కేటగిరీ, ఎస్సీనా, బీసీనా, ఓబీసీనా, ఓసీనా అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్క్రీన్ వచ్చేసేసి స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఏదైనా స్పెషల్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ రీజియన్ అడుగుతుంది, మీరు రీజియన్ ఇచ్చేసేయండి. అండ్ మైనారిటీ కమ్యూనిటీ అంటుంది, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ అసిస్టెంట్ ఇన్ ఉర్దూ అని ఉంటుంది. ఎస్ అయితే ఎస్, నో అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నట్లయితే అది ఇక్కడ ఇవ్వండి. అలాగే మీకు స్పోర్ట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది అనమాట, అది కూడా ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ సెలెక్ట్ క్యాప్ అని అడుగుతుంది, ఇది కూడా ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ పిఎం కేర్స్ అని ఉంది, సో ఇక్కడ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి. అలాగే అపియరింగ్ ఫర్ బయాలజీ అని అడుగుతుంది, సో ఇది కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా క్రిందికి రండి. ఇలా క్రిందికి వచ్చిన తర్వాత మనకు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మనం ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ మనం ఇక్కడైతే మొత్తం 3 అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ 3లో ఏదో ఒకటి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ కానీ అయితే వాళ్ళైతే డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా క్రిందికి రండి. ఇలా క్రిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్టడీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎప్పుడు పాస్ అయ్యారు అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా క్రిందకి రండి. ఇలా క్రిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ అని అడుగుతుంది. సో ప్రివ్యూ ఒకసారి చూసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మాత్రం ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే అది సేవ్ అయితే అయిపోతుంది అనమాట. మీరు స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, అంటే ప్రైవేట్ వాళ్ళకైతే ఎంత ఫీజు అవుతుంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మనం జాయిన్ అయితే ఎంత ఫీజు అవుతుంది అనే డీటెయిల్స్ అనమాట. దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ వీడియోని అయితే చేస్తాను. ఇప్పుడైతే దీన్ని అయితే స్కిప్ చేద్దాం మనము. సో మనం అప్లికేషన్ సబ్మిట్ పూర్తిగా చేసేసిన తర్వాత మనకు వెబ్ కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట. ఆ వెబ్ కౌన్సిలింగ్లో మనకు సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇలా సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనకు సీట్ అయితే అలాట్ అయిపోతుంది. మనం ఏం కాలేజ్ ఏంటి అనేది మనకు అక్కడైతే తెలుస్తుంది అనమాట. ఈ విధంగానైతే ఆన్లైన్ ద్వారా తెలంగాణ పాలిటెక్నిక్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగానైతే ఉంటుందన్నమాట. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఓకే, థ్యాంక్ యూ